హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ ఛానల్ స్టార్ట్ చేశాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. అందులోను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. సో సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ నైట్ టైం ఇల్లీగల్ గా నడుస్తున్న ఒక పేకాట క్లబ్ ని చూపిస్తారు. అందులోను ఆ క్లబ్ కేవలం ఆడవాళ్ళకే. సో దాంతో ఏంటంటే రాత్రి అవ్వంగలోనే చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే క్లబ్ లో పేకాడదాం అని చెప్పేసి ఎంట్రీ ఇస్తారు. ఆ పేకాట ఆడే ఆడవాళ్ళలో ఒక ఆవిడ ఇప్పుడు పేకాట క్లబ్ దగ్గరకు వచ్చి కారు దిగుతుంది. బేసికలీ ఈవిడ లేడీ పోలీస్ అనమాట. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండా సైలెంట్ గా లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందులోను ఆవిడ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ పేకాట క్లబ్ ని రన్ చేస్తున్న ఓనర్ గాని పట్టుకుందాం అని చెప్పేసి ఈవిడ ఏంటంటే జడలో ఒక కెమెరా పెట్టుకొని అక్కడ ఉన్న విజువల్స్ అన్ని బండిలో ఉన్న మన కథలోకి హీరోకి కనిపించేలా చేస్తూ ఉంటుంది. బేసికల్గా హీరో కూడా పోలీస్ ఆఫీసరే. అంతేకాకుండా బండిలో హీరోతో పాటు ఇంకో ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అందులో పక్కన కూర్చున్న అతను ఏంటంటే హీరో వాళ్ళ బాస్ అనమాట. వెనకాల కూర్చున్న వాళ్ళు హీరో వాళ్ళ ఇద్దరు అసిస్టెంట్స్. సో వాళ్ళు ఏంటంటే లోపలికి వెళ్ళిన లేడీ పోలీసు సిగ్నల్ ఇస్తే వెళ్దాం అని చెప్పేసి రెడీగా కూర్చుంటారు. అందులోను ఆ పేకాట క్లబ్ లోకి ఆ లేడీ వెళ్లి అందరితో కూర్చొని క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. కానీ పేకాట క్లబ్ ఓనర్ గాడికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట. ఈవిడేంటి కొంచెం కొత్తగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది మనోడికి ఈవిడ పోలీస్ అని చెప్పేసి. అందరినీ అలర్ట్ చేసి విజులు వేసి బయట పోలీసులు ఉన్నారు పారిపోండి అని చెప్పేసి వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమంటాడు. దాంతో ఇంకేముంది, ఈ లోపల ఉన్న లేడీ పోలీస్ కూడా హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతో కార్ తీసుకెళ్లి ఆ క్లబ్ ముందు ఆపుతారు. కానీ డోర్లు ఏమో ఓపెన్ అవ్వ అనమాట. ఇంకా చేసేది ఏమో ఎలాగోలా అందరూ బయటకు వస్తారు. అందులోనూ క్లబ్ లోపల ఉన్న వాళ్ళు ఏంటంటే ఇటు పడితే అటు పరిగెడుతూ ఉంటారు. అంతేకాకుండా హీరో మెయిన్ టార్గెట్ ఏంటి, ఆ క్లబ్ ఓనర్ గారిని పట్టుకోవాలి. కానీ వాడేం చేస్తాడంటే చివరికి ఎలాగోలా దొరికిపోదానని చెప్పేసి భయం వేసి అక్కడే ఉన్న ఒక లేడీ మెడకి కత్తి పెట్టి మీరు దగ్గరికి వస్తే వాడిని చంపేస్తానని చెప్పేసి అంటాడు. కానీ మన కథలో హీరో ఊరుకుంటాడా, మెల్లగా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లోనే హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే ఒక రాడ్ తీసుకుని తనను కొడితే ఆవిడ పక్కకు పడిపోతుంది. ఆ తర్వాత ఆ పేకాట క్లబ్ ఓనర్ గారిని పట్టుకుని పెచ్చుకొట్టుడు కొట్టి హీరో తనని అరెస్ట్ చేస్తాడు. ఇంకేముంది, కేసు క్లోజ్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఆ రోజు సాయంత్రం ఒక కిల్లర్ ఏం చేస్తాడంటే కాలేజీ ప్రొఫెసర్ ని చేతులు కాళ్ళు కట్టేసి చైర్ మీద కూర్చోబెడతాడనమాట. కూర్చోబెట్టిన తర్వాత తనకు వీడియో చూపిస్తాడు. అందులో ఏముంటుందంటే ఈ కాలేజీ ప్రొఫెసర్ ఏదైతే కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడో అదే కాలేజీలో ఉన్న ఒక అమ్మాయి ఏంటంటే తనని లైంగికంగా వేధించాడని చెప్పేసి ఈ ప్రొఫెసర్ మీద కేసు ఫైల్ చేసింది. కాకపోతే పోలీసులు ఏంటంటే కరెక్ట్ గా ఎంక్వైరీ చేయకుండా ఈ ప్రొఫెసర్ ఏమీ తప్పులేదని చెప్పేసి కేసు కొట్టేశారు. కాకపోతే మిగతా జనం అందరూ ఏంటంటే సోషల్ మీడియాలో ఈ అమ్మాయి డబ్బులు సంపాదించుకోవడం కోసం కాలేజీ ప్రొఫెసర్ పేరు వాడుకుంది. కాకపోతే ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు, ఇలాంటి అమ్మాయిలు అసలు ఎందుకు ఉంటారు అని చెప్పేసి, అది కూడా డబ్బుల కోసం లైంగికంగా వేధించాడని చెప్పేసి కేసు పెట్టాలని చెప్పేసి అందరూ తిరుగుతూ ఉంటారనమాట. దాంతో ఆ అమ్మాయి మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనమాట. నిజం చెప్పాలంటే మనోడు ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు. అందులోని ఈ ప్రొఫెసర్ కి ఏంటంటే కాలేజీ ప్రిన్సిపల్ గా పోస్ట్ ఇచ్చి ఇంకా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అందులోనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రోజు తానేంటంటే వేరే చోట పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇదంతా ఆ కిల్లర్ గాడు ఆ ప్రొఫెసర్ కి చూపించి, చూసావా నువ్వు చేసిన తప్పు వల్ల ఒక అమ్మాయికి చెడ్డ పేరు వచ్చి ఆ అమ్మాయి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెప్పేసి ఆ కిల్లర్ ఈ ప్రొఫెసర్ దగ్గరకు వచ్చి తన మొహాన్ని చూపిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే సెల్ ఫోన్ లో న్యూస్ చూస్తున్నప్పుడు అందులో ప్రొఫెసర్ పైనుంచి కింద పడిపోయి చనిపోయాడని చెప్పేసి చూపిస్తారనమాట. బేసికల్ గా ఆ కిల్లర్ గాడు ఆ అమ్మాయి ఎక్కడైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో అదే ప్లేస్ లో ఆ కాలేజీ ప్రొఫెసర్ కూడా పైనుంచి నెట్టి చంపేశాడు. ఇది మన కథలో హీరో న్యూస్ లో చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ కిల్లర్ గాడు చేసిన మొట్టమొదటి హత్య ఇది కాదు, ఇంతకు ముందు చాలా చేశాడు. మరీ ముఖ్యంగా ఎవరైతే తప్పు చేసి చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళని చంపేస్తూ ఉంటాడనమాట. ఇదే విషయాన్ని ఒక రిపోర్టర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి మరి చెప్తూ ఉంటాడు. మనోడికి ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో చెప్తూ ఉంటాడు అనమాట. ఆ కిల్లర్ గాడు ఎవరెవరిని చంపాడు, ఎలా చంపాడు, వాళ్ళని ఎందుకు చంపాడు అని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్ గా చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే ఈ హత్యలు చేస్తున్న కిల్లర్ గాడు గురించి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ కి అంతేకాకుండా తన పై అధికారి కూడా చెప్తూ ఉంటాడు. ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఒక్క హత్య చేసింది మనోడే అని చెప్పేసి, మరీ ముఖ్యంగా ఎవరెవరైతే న్యాయం జరగక బయట బాధపడుతూ ఉంటారో, అంటే తప్పు చేసుకుని ఎవరైతే తప్పించుకొని తిరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి చంపుతున్నాడని చెప్పి అనడంతో హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే ఎవరు చెప్పారు నీకు ఇలాగని చెప్పేసి అంటంతో, కాదండి జనం వీడికి హయాచి అని చెప్పి పేరు పెట్టారండి. హయాచి అంటే ఎవరైతే చట్టం నుంచి తప్పించుకొని ప్రశాంతంగా బయట తిరుగుతూ ఉంటాడో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి చంపేవాడు. సో అంతేకాకుండా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడి వాళ్ళు చనిపోయారు అక్కడే మనోని చంపేస్తున్నాడు. అంతెందుకండి ఇప్పుడు కాలేజీ ప్రొఫెసర్ ఎక్కడ చనిపోయాడు, ఆ అమ్మాయి ఏదైతే కేసు పెట్టి అది తీరక ఆత్మహత్య చేసుకొని చనిపోయిందో అక్కడే చనిపోయాడు. ఇలా ప్రతి చోట ఎవరెవరైతే ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడే వాళ్ళని చంపుతున్నాడు, చంపి పడేస్తున్నాడు. ఇదంతా చేస్తుంది ఒకడే అని చెప్పేసి అంటంతో పై అధికారి ఏమంటాడంటే ఎక్కడెక్కడో జరుగుతున్న హత్యలన్నింటిని వీడి పేరు మీద ముడేస్తున్నావు నువ్వు, వీడు ఒక్కడనే చంపుంటాడు, అంతేకాకుండా నువ్వు ప్రతి హత్య వీడి చేశాడని చెప్పేసి ముడిపెడితే ఎలా అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. ఈయనంటారా
బాబు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అందులోని హీరో వాళ్ళ పై అధికారి అలా మాట్లాడుతున్నప్పుడు హీరోకి ఏంటంటే తన భార్య కంటిన్యూస్ గా ఫోన్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే హీరో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, చేయడు కదా. అందులోని హీరో వాళ్ళ పై అధికారి ఏమంటాడంటే ముందు ఆ కిల్లర్ గాడు ఎవడో కనుక్కో, అంతేకాకుండా వాడికి హయాచి అని చెప్పి ఎవరు పేరు పెట్టాడు కనుక్కో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో తన భార్యను అడుగుతాడు అనమాట, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసామని చెప్పి అంటంతో ఏమి లేదు, మన అబ్బాయి స్కూల్లో ఎవరితో గొడవ పడ్డాడంట, అందులోనూ ప్రిన్సిపల్ గారు అయితే టీసీ కూడా ఇస్తా అంటున్నాడు, నేను అడిగితే వాడు సరిగ్గా రియాక్ట్ అవడు, ఎందుకంటే నువ్వు అడిగితేనే కరెక్ట్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సర్లేని అడుగుతానని చెప్పేసి తన కొడుకు డోర్ కొడితే వాడేమో తలుపు తీయడు. బేసికల్ గాడు మెలకుగానే ఉన్నాడు. కాకపోతే వాళ్ళ నాన్న తలుపు కొట్టేసరికి మనోడు తలుపు తీయకుండా సైలెంట్ గా ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి తన బాస్ ఫోన్ చేస్తాడు అనమాట. ఫోన్ చేసి నేను మీ ఇంటి బయట ఉన్నాను, కారులో వెయిట్ చేస్తున్నాను, నీతో మాట్లాడాలి అర్జెంట్ గా రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ బాస్ కారులో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయన ఒక హంతకుండా చూపిస్తాడు అనమాట. బేసికల్ గా వీడిని ఇంతకు ముందు వేరే కేసులో హీరో అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. కాకపోతే వచ్చిన తర్వాత వాడేంటంటే కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర గొడవ వచ్చేసి పక్కింటితో గొడవ అవుతున్నప్పుడు అనుకోకుండా పక్కింటి అతని భార్య ఏంటంటే తన దగ్గరికి వచ్చింది అనమాట గొడవ ఆపడానికి. కాకపోతే ఈ హంతకుడు ఏంటంటే ఆవిడ నెట్టేశాడు. అందులోను ఆవిడ గర్భవతి. అందులోను వీడు నెట్టేయడం వల్ల ఆవిడ కడుపులో ఉన్న బేబీ చనిపోయి ఆవిడ కూడా చనిపోయింది. ఆ తర్వాత ఆవిడ భర్త కేసు పెట్టాడు. కానీ కోర్టులో వీడేం చెప్పాడంటే నేను అనుకోకుండా నెట్టానండి, కావాలని నెట్టలేదు అని చెప్పేసి అన్నాడు. దాంతో జడ్జి గారు ఏం చేశారంటే వీడికి 3 సంవత్సరాల శిక్ష మాత్రమే విధించాడు. అందులోని శిక్ష అలా వచ్చేసరికి పాపం అతనికి ఏంటంటే బాధ అనిపించేసి తనకు కూతురు ఉందన్నమాట, ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే తనకి న్యాయం జరగలేదని చెప్పేసి. కాకపోతే ఈ హంతకుడికి ఏంటంటే రేపటితో శిక్ష ముగుస్తుంది అనమాట. మనోడు బయటకు వస్తున్నాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే వీడికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. మనం వాడికి ప్రొటెక్షన్ ఇవ్వడం ఏంటండి అని చెప్పేసి అంటాడు. అదే బాబు ఇక్కడ కథలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు హయాచి అనేవాడు ఏం చేస్తున్నాడు, శిక్ష అనుభవించకుండా బయట తిరుగుతున్న వాళ్ళు చంపేస్తున్నాడు. కాబట్టి మన పై అధికారి అతన్ని కాపాడమని చెప్పేసి మనకు ఆర్డర్ ఇచ్చాడు. అందులోని సోషల్ మీడియాలో కూడా ఈ హంతకుడికి మంచి డిమాండ్ ఉందబ్బాయ్, మనోడిని చంపేయమని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అందులోనూ హయాచియే చంపాలని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకవేళ ఆ కిల్లర్ గాడి దీన్ని సీరియస్ తీసుకొని వచ్చి ఆ హంతకుడిని చంపేస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుందని చెప్పేసి మన పై అధికారి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పేసి అనడంతో హీరో నా వల్ల కాదు సార్, వాడి వల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడిందండి, వాడికి మనం కాపలా గాయటం ఏంటని చెప్పేసి అంటంతో ఏమో బాబు మన పై అధికారి చెప్పాడు, నేను నీకు చెప్తున్నానని చెప్పేసి అంటంతో కట్ చేస్తే మరుసటి రోజు హీరో అంత మాట్లాడాడు కదా, డైరెక్ట్ గా తానే సెక్యూరిటీ ఇవ్వడానికి వెళ్తాడనమాట. అందులోనూ హంతకుడు కూడా నవ్వుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు జైల్లో నుంచి. ఆ తర్వాత చేసేది ఏం లేక హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ టీం ఏం చేస్తారంటే ఆ హంతకుడిని కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. వెళ్లేదారిలో చాలా మంది జనం ఏంటంటే అసలు వీడిని ఎందుకు బయటికి తీసుకొచ్చారని చెప్పేసి నిరసన తెలుపుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళ నుంచి కాపాడి హీరో వాళ్ళ టీం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తారు. అందులోనూ సడన్ గా ఒక వ్లాగర్ ఏం చేస్తాడంటే చాలా మంది ఏమనుకుంటున్నారు, ఈ హంతకుడిని మనం చంపాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా, మీ కోరిక నేను తీరుస్తాను, అది కూడా లైవ్ లో అని చెప్పేసి కత్తి తీసుకుని హంతకుడిని పొడవబోతాడు. కానీ ఈ గ్యాప్ లో సడన్ గా ఒక పోలీస్ వచ్చేసి ఆ వ్లాగర్ నాపుతాడు. అతను ఎవరో కాదు, కిల్లర్ అన్నమాట. బేసికల్ గా కిల్లర్ పోలీసు. కాకపోతే దూరం చూసిన హీరో కూడా షాక్ అయిపోతాడు అనమాట, ఈడెవడు అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది పోలీసులు ఉంటారు కదా, అందులో ఇతర ఒక అతను. అంతేకాకుండా ఆ వ్లాగర్ కత్తితో పడకుండా మనోని పట్టుకుని పిచ్చ కొట్టు కొడతాడు. దాంతో హీరో ఫిదా అయిపోతాడు అనమాట. ఆ తర్వాత హంతకుడిని తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తారు. అందులోనే సాయంత్రం పూట అందరు కలిసి పార్టీ చేసుకుంటారు. అదే పార్టీకి హీరో ఏం చేస్తారంటే కిల్లర్ గాడిని ఆహ్వానిస్తాడు. ఏది ఏమైనా సరే నువ్వు మామూలుడు కాదబ్బా, కొంచెం గ్యాప్ లోని వాడు కత్తితో పొడిచేవాడు, మా డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వచ్చేది, నువ్వు ఉండటం వల్ల మాకు పేరు నిలబడిందని చెప్పేసి కిల్లర్ కి హీరో పార్టీ ఇచ్చి పొగుడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కిల్లర్ గాడి పాత వీడియోస్ చూపిస్తారనమాట. బేసికల్ గా మనోడు వేరే ఊర్లో పోలీస్ గా పనిచేసేవాడు. అక్కడ ఒకడు కత్తి పట్టుకుని ఎలాగ బిల్డప్ లేస్తుంటే రోడ్డు మీద పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆ వీడియో చూపిస్తారు. దాంతో హీరో బాగా ఇంప్రెస్ అయిపోయి చూడు నువ్వు అక్కడ ఇక్కడ చేయాల్సినోడు కాదు, నువ్వు మా టీంలో పని చేయాల్సినోడివి, కాబట్టి నువ్వు మా టీంలో జాయిన్ అయ్యే మార్గం ఏదైనా ఉందేమో నేను చూస్తాను, నువ్వు ఉండని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ భార్య అనమాట. కొడుకు లోపలికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటా అన్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది. అందులోనూ ఆవిడ ఆల్రెడీ పోలీసుని పిలిచిందనమాట. దాంతో హీరో కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే నిజంగానే డోర్ లాక్ వేసి ఉంటుంది. ఎంత తలుపు కొట్టిన వాడు తీయడనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే డోర్ పగల కొట్టుకుని లోపలికి వెళ్ళి చూస్తే వాడు మాత్రం పడుకొని ఉంటాడు. అంటే ఇంట్లో వాళ్ళని భయపెడుతున్నాడు అనమాట వాడు. హీరో ఏంటంటే బాధపడుతూ ఉంటాడు, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. అందులోనూ అక్కడే ఉన్న కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే వీడు ఇలా చేస్తున్నాడు అంటే మొత్తానికి వీడికి ఏదో బాధ ఉందని చెప్పేసి దాన్ని అర్థం చేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కొడుకు చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ ఏమంటుందంటే చూడండి మీ అబ్బాయికి ఆల్రెడీ స్కూల్లో ఉన్న చాలా మందితో గొడవలు అయ్యాయి, అందులో నిన్నేమో ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి తలిపేసుకున్నాడు, కాబట్టి మీ అబ్బాయిని వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి, కావాలంటే టీసీ ఇస్తానని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో డిపార్ట్మెంట్ నుంచి హీరోకి ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, హీరో వాళ్ళ బాస్ అనమాట. దాంతో హీరో ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే చూడు కాలేజ్ ప్రొఫెసర్ ఒక అతను చనిపోయాడు కదా, ఆ కిల్లర్ గడ్
గాడు చంపాడు కదా, అతను పైనుంచి కింద పడిపోయి చనిపోయాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు ఎలా చనిపోయాడు అనే వీడియో అయితే రిలీజ్ చేశాడు. అందులోని చాలా యూట్యూబ్ ఛానల్స్ కి ఆ వీడియో పంపించాడు. మరీ ముఖ్యంగా రిపోర్టర్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు కదా, ఇప్పుడు చూసినా సరే యూట్యూబ్ వీడియోలో వాగుతూ ఉంటాడు, వాడికి కూడా పంపించాడు. ఆ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది. మేమేం చేసామంటే అసలు ఆ వీడియో ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందని చెప్పేసి మొత్తం ట్రేస్ చేసి చూస్తే అది కాస్త వేరే కంట్రీ నుంచి వచ్చింది. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది కిల్లర్ గాడు పక్కా ప్లాన్ వేసి VPN ద్వారాగా వీడియో పంపించాడని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే, చూడు ఇప్పుడు ఆ హంతకుడిని ఖచ్చితంగా ఆ కిల్లర్ గాడు చంపేస్తాడు, అందులోను మనం వాడిని చంపే లోపే జాగ్రత్తగా తీసుకెళ్లి కాపాడాలి, ఒక సేఫ్ హౌస్ కి తీసుకెళ్లాలని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సరేనండి మీరు చెప్పేది బాగానే ఉంది, మన టీంలో ఒక కొత్తని జాయిన్ చేసుకుందాం అని చెప్పేసి అంటంతో ఎవరినైనా జాయిన్ చేసుకోని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే కిల్లర్ గాని వాళ్ళ టీంలో జాయిన్ చేసుకుంటాడు. ఇంకేముంది, అందరు కలిసి ఆ హంతకుడిని ఇంటి దగ్గర నుంచి సేఫ్ హౌస్ కి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్లేటప్పుడు ఆ కార్ లో డ్రైవర్ గా ఎవరు ఉంటారంటే కిల్లర్ గాడే ఉంటాడు. కాకపోతే కిల్లర్ గాడు ఏంటంటే హంతకుడు పక్కన పోలీస్ డ్రెస్ లో కూర్చుంటాడు. కానీ కిల్లర్ కి ఏంటంటే డౌట్ గా ఒకటి కనిపిస్తాడు అనమాట. అక్కడ హంతకుడిని కారులో తీసుకెళ్తుంటే ఒకడు మాత్రం సైలెంట్ గా అలా చూస్తూ ఉంటాడు. ఈడోడు కొంచెం డిఫరెంట్ గా చూస్తున్నాడు అని చెప్పేసి ఫస్ట్ కిల్లర్ డౌట్ పడతాడు. సర్లే అని చెప్పేసి తర్వాత హంతకుడిని తీసుకుని అక్కడ నుంచి సేఫ్ హౌస్ కి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ హంతకుడు బిల్డప్లు మామూలుగా ఇవ్వడు. అసలు ఎలాంటి ప్లేస్ లో నేను ఉండను, నాకు నచ్చలేదు అని చెప్పేసి కొంచెం బిల్డప్ ఇస్తూ ఉంటాడు. దాంతో హీరో కోపం వచ్చేసి పట్టుకొని పెచ్చగొట్టుడు కొడతాడు. నువ్వు చేసిన ఏదో పనికి నేను ఇక్కడ తీసుకురావడమే గొప్పరా బాబు అని చెప్పంటే నువ్వేంట్రా అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు అని చెప్పేసి హీరో కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కిల్లర్ తో ఏమంటాడంటే, ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్ చేయాలి, అసలు చంప అవతల పడేయాలి, ఇలాంటి వాళ్ళకి మనం సెక్యూరిటీ ఇవ్వడం అని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ కార్ లోనే ఒక ప్లేస్ కి వెళ్తాడు. అందులోను వేరే దేశానికి చెందిన అమ్మాయి ఏంటంటే లోకల్ గా వచ్చి ఒక షాప్ పెట్టుకుని బతుకుతూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఈవిడేంటంటే లోకల్ గా ఉన్న ఒక అతన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కూడా కందనమాట. కాకపోతే అనుకోకుండా కార్ యాక్సిడెంట్ లో ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. అక్కడ వరకు బానే ఉంది. కానీ ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న రిపోర్టర్ ఏం చెప్తాడంటే, ఈ అమ్మాయి కావాలని చెప్పేసి తన భర్తను చంపేసింది, అది కూడా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. ఇన్సూరెన్స్ ఏజెంట్ గాడు ఈ అమ్మాయి కలిసి టైఅప్ అయ్యి కావాలని చెప్పేసి అతను చంపేశారని చెప్పేసి కేవలం సబ్స్క్రైబర్ల కౌంట్ పెరగడానికి మాత్రమే మనోడు ఫేక్ న్యూస్ చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో ఎవడేందంటే హీరోకి బాధ చెప్పుకుంటుంది అనమాట. చూడండి నేను వేరే దేశం నుంచి వచ్చానండి, నా భర్త నేను ఎందుకు చంపుకుంటానండి, అందులోను నేను ఏదో కావాలని డ్రైవింగ్ చేశానంట, మా ఆయనకి సీట్ బెల్ట్ లేకుండా చేసి కావాలని చెప్పేసి యాక్సిడెంట్ లో చనిపోయేలా చేశానంట, అంతేకాకుండా ఇన్సూరెన్స్ ఏజెంట్ తో టైఅప్ ఇదంతా చేస్తున్నానంట అండి, అసలు ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక లేడీ అండి, ఇదంతా చేసిన తర్వాత కూడా ఆ హయాచి వచ్చి నన్ను చంపేయాలని చెప్పేసి ఆన్లైన్ లో చెప్తూ ఉన్నాడు. దానికి చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు, నాకు కొంచెం భయంగా ఉందండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా పాపం ఆవిడ పరిస్థితి చూసి జాలి పడతాడు అనమాట. ఎందుకంటే 2 పిల్లలు ఒక కొట్టురాని చేసుకుంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, నువ్వేం కంగారు పడకమ్మా, వాటి సంగతి నేను చూసుకుంటాను, నేను నీకు మా డిపార్ట్మెంట్ లో చెప్పి ఒక డివైస్ పంపిస్తాను, దాన్ని ఎప్పుడైతే ప్రెస్ చేస్తావో అప్పుడు పోలీస్ స్టేషన్ అలర్ట్ వస్తుంది, వెంటనే పోలీసులు కూడా ఇక్కడికి వచ్చేస్తారు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కిల్లర్ గాడికి ఏంటంటే సోషల్ మీడియాలో ఒక ఫోటో కనిపిస్తుంది అనమాట. అదేదో కాదు, హీరో వాళ్ళ కొడుకుని తన క్లాస్మేట్స్ మొత్తం కలిసి కొట్టి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ గా పెట్టారనమాట. ఆ ఫోటోని హీరోకి చూపించేటప్పుడు సడన్ గా ఇంకో పక్కన ఉన్న పోలీస్ ఏం చేస్తాడంటే హీరోకి ఇంకో యూట్యూబ్ వీడియో చూపిస్తాడు. అదేదో కాదు, రిపోర్టర్ యూట్యూబ్ వీడియో అనమాట. అందులో ఆ రిపోర్టర్ ఏమంటాడంటే, హయాచి అనే కిల్లర్ గాడు నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, మీరు ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఫాలో చేయండి, అసలు మిస్ అవ్వకండి, కిల్లర్ నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను, కిల్లర్ ని మీరు అందరూ చూడొచ్చు అని చెప్పేసి అంటంతో లైక్లు షేర్లు అని చెప్పేసి విపరీతంగా క్రేజ్ పెరిగిపోతుంది అనమాట. అందులోని హీరో కూడా ఒకవేళ నిజంగానే కిల్లర్ వస్తాడని చెప్పేసి అక్కడికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది అనమాట. అక్కడ చాలా మంది జనం ఉంటారు. ఇదిలా ఉంటే ఇంకోవైపు సేఫ్ హౌస్ లో ఉన్న హంతకుడిని చూపిస్తారు. మనోడికి ఏంటంటే 2 పోలీసులను కాపలా కూడా పెడతారు. కరెక్ట్ గా అదే సమయంలో హంతకుడికి ఫోన్ వస్తుంది అనమాట. మనోడు ఏంటంటే అక్కడ ఉన్న పోలీసులకు అబద్ధం చెప్తాడు, మా అమ్మ ఫోన్ చేసింది అని చెప్పేసి. వెంటనే బాత్రూమ్ కి వెళ్తాడు. కాకపోతే బాత్రూమ్ కి ఏంటంటే ఇంకో డోర్ ఉంటుంది అనమాట, అటు నుంచి వెళ్ళిపోవడానికి. దానికి లాగేసి ఉంటుంది, దాని తాళం మాత్రం పక్కనే పెట్టి ఉంటుంది. అలా పెట్టింది ఎవరో కాదు, హీరోతో పాటు తిరుగుతున్న ఒరిజినల్ కిల్లర్ అనమాట. కాకపోతే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ హంతకుడికి ఫోన్ చేసింది కూడా ఒరిజినల్ కిల్లరే, అంటే డిపార్ట్మెంట్ లో ఉన్న కిల్లరు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఫెస్టివల్ దగ్గర ఎవరో ఒక అతను బ్లాక్ డ్రెస్ చేసుకొని రిపోర్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. దాంతో మనోడికి డౌట్ వచ్చేస్తుంది, వీడే కిల్లర్ ఏమో అని చెప్పేసి. అలా పరిగెత్తుకుంటూ వెళ్లే ప్రాసెస్ లో ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను పారిపోతూ ఉంటాడు. మరోవైపు అతని దగ్గరికి ఒరిజినల్ కిల్లర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఎరా నువ్వు కిల్లర్ అయితే మరి నేను ఎవడరా అని చెప్పేసి అంటంతో అవతల బ్లాక్ డ్రెస్ వేసుకున్నోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. మనోడు పరిగెడుతూ ఉంటాడు, ఈ ఒరిజినల్ కిల్లర్ పట్టుకోవాలని చూస్తాడు, అనుకోకుండా మెట్లు మించి కింద పడతారు. అయినా సరే మనోడు ఏంటంటే వదిలిపెట్టాడు అనమాట. ఒరిజినల్ కిల్లర్ ఆ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అతను వదిలిపెట్టడు. అతనికి భయంకరంగా గాయాలవుతాయి. చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే మెట్లు మించి కింద పడిపోతున్నారు అని చెప్పి అనుకుంటారు. కానీ ఈ ఒరిజినల్ కిల్లర్ గాడు ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు అనమాట. చూస్తున్న హీరోకి భయం వేస్తుంది, ఈడు ఎక్కడ చచ్చిపోతాడు అని చెప్పేసి. తీరా చూస్తే మనోడికి ఏం కాదనమాట, ప్రాణాలతో బతికే ఉంటాడు. వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ హీరో
మాత్రం ఏమంటారంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో, ఇప్పుడు ఎవరినైతే మనం పట్టుకున్నాం వాడు కిల్లర్ అయితే కానే కాదు, ఎందుకంటే వాడు నిజంగా హయాచి అయితే ఆ రిపోర్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాడు, వాడు ఒక ఫ్రాడ్ గాడు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ కోసం ఇన్ని అబద్ధాలను ఆడతాడు, అలాంటి వాడి దగ్గరికి ఇలాంటి హయాచి అనేవాడు ఎందుకు వెళ్తాడు, హయాచి అనేవాడు ఎవరైతే చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్నారో వాళ్ళని మాత్రం చంపుతున్నాడు, ఇలాంటి ఫ్రాడ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాడని చెప్పేసి అంటతో అందరూ అవును కదా అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా హీరో ఇంకో బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తాడు, చూడండి వాడే ఎవడో ఒకటికి బ్లాక్ డ్రెస్ చేసి ఈడే కిల్లర్ అని చెప్పేసి తీసుకొచ్చి వ్యూస్ కోసం వాడు ఇలా చేసి ఉంటాడు, కావాలంటే వాడి నోట్ నుంచి నేను చెప్పిస్తా అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, వేరే వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి. ఆ చనిపోయిన వాడు ఎవడో కాదు, వీళ్ళు సేఫ్ హౌస్ లో సేఫ్ గా దాచిపెట్టిన ఆ హంతకుడు. అందులోను ఆల్రెడీ కిల్లర్ ఫోన్ చేశాడు కదా బయటికి రమ్మని, మనోడు ఏంటంటే మా అమ్మ పిలిచిందని చెప్పేసి బాత్రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు, దాంతో బయట ఉన్న కిల్లరు ఆ హంతకుడిని చంపేశాడు, అది కూడా తన వల్ల ఒక లేడీ ఎక్కడైతే చనిపోయిందో అక్కడే చంపేశాడు. అందులో ఉన్న చుట్టూ ఉన్న జనాలు ఏమంటారంటే హయాచి గడి వీళ్ళని చంపడంలో తప్పే లేదని చెప్పేసి అంటంతో హీరో కోపం వస్తుంది అనమాట. చూడండి రా, తప్పు చేసినంత మాత్రం ఒక మనిషిని ఇంకో మనిషి చంపడం కరెక్ట్ అయితే మనందరం తప్పులు చేస్తూ ఉన్నాం, మనందరం ఒకరినొకరు చంపుకుంటున్నావా, ప్రతి తప్పుకు ఒక శిక్ష ఉంటుంది, అది కోర్టు నిర్ణయిస్తుంది, మీరేంట్రా బాబు వేరే వాడిని చంపమంటారని చెప్పేసి హీరో కోపడతాడు అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా వెళ్ళి రిపోర్టర్ ని మీట్ అవుతాడు, అంటే యూట్యూబ్ ఛానల్ లో ఏది పడితే అది వాగుతున్నాడు కదా, అందుకని వెళ్ళి మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మనోడిని గట్టిగా అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. సార్ కొంచెం సబ్స్క్రైబర్లు తగ్గారు, అందులోని వ్యూవర్షిప్ తగ్గింది, అందుకని నేనే ఒకటి డ్రెస్ వేసి హయాచి అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చానండి, ఇంకోసారి తప్పు చేయనండి అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకుని తన క్లాస్మేట్స్ కొడుతూ ఉంటారనమాట. అలా కొడుతుంటే మనోడు ఏంటంటే తిరిగి కొట్టలేకపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఈ కిల్లర్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరిని పెట్టుకుని పెచ్చు కొట్టి హీరో వాళ్ళ కొడుకుని కాపాడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. సడన్ గా తన దగ్గరికి అక్కడ పనిచేసే అమ్మాయి వచ్చేసి, సార్ మీ ఆవిడ కంటిన్యూస్ గా మీకు ఫోన్ చేస్తుందంట, మీరేమో లిఫ్ట్ చేయట్లేదంట, అందుకని నాకు ఫోన్ చేసి మీకు ఫోన్ చేయమని చెప్పమందని చెప్పంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి చూసుకుంటే ఫోన్ జేబులో ఉంటుంది, అది కార్ లో ఉంటుంది అనమాట. వెంటనే హీరో కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ లో ఫోన్ తీసి తన భార్యకి ఫోన్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరో తన భార్యతో మాట్లాడుతుంటే ఫోను అది కాస్త కిల్లర్ ఫోన్ లో వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కిల్లర్ గాడు ఏంటంటే హీరో ఫోన్ ని హ్యాక్ చేశాడు. ఇక మీదట హీరో ఎవరితో అయితే మాట్లాడతాడో ఆ మాటలన్నీ కిల్లర్ గాడికి స్పష్టంగా వినిపిస్తాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఇప్పుడు ఆ కిల్లర్ హంతకుడిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సేఫ్ హౌస్ తీసుకెళ్లేటప్పుడు ఒక అతను డౌట్ గా చూస్తూనే ఉన్నాడు కదా, కిల్లర్ కూడా చూశాడు కదా ఎవడు ఇట్లా చూస్తున్నాడు అని చెప్పేసి అతన్ని చూపిస్తారు. అతని దగ్గరికి ఈ కిల్లర్ వచ్చేసి తన దగ్గర ఒక బ్యాగ్ పెడతాడు అనమాట, దాని మీద లేజర్ లైట్ వేసి చూపిస్తాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి బ్యాగ్ ఓపెన్ చేసుకుని వెళ్తాడు. చూస్తే తీరా ఒక బైక్ రేస్ జరిగే దగ్గరికి వెళ్ళి కారుతో ఆ 12 మంది బైక్ రేస్ చేసే వాళ్ళందరినీ కారుతో గుద్ది చంపేస్తాడు. సో మొత్తం 12 మంది ఉంటారనమాట. దాన్ని కాస్త ఈ కిల్లర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ కి వివరిస్తూ ఉంటాడు. బేసికల్ గా కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేసిన అతను ఎవరో కాదండి, ఒక మిలిటరీ ఆఫీసరు. అందులోనూ అతని గర్ల్ ఫ్రెండ్ ని ఈ 12 మంది బైకర్లు ఒకసారి బైక్ రేస్ లో చంపేశారు. కాకపోతే అతనికి సరైన న్యాయం దొరకలేదు, అందుకని కావాలని చెప్పేసి ఆ 12 మంది ఎప్పుడైతే రేస్ చేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇప్పుడు కావాలని చంపేశాడని చెప్పేసి హీరో వాళ్ళ టీమ్ లో ఉన్న ఆ కిల్లర్ గారు చెప్తాడు. అంతేకాకుండా తన కారు ఎక్కడైతే మిస్ అయిపోయిందో అక్కడికి టీం మొత్తం వెళ్లి వెతికితే అక్కడ కారు కనిపిస్తుంది. కారు ఓపెన్ చేసి చూస్తే లోపల 12 మంది బైకర్లకు సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ మీద పెట్టిన కేసులు, ఆ కేసులు నోట్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్లు, అందులోనూ ఆ కేసులు కొట్టేసిన జడ్జిలు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అనమాట. సో హీరోకి అర్థమైపోతుంది వీడు కావాలని చెప్పి ప్లాన్ వేస్ట్ చేశాడని చెప్పేసి. అందులోనూ ఆ మిలిటరీ ఆఫీసర్ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడని చెప్పేసి వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. అలా వెతికే ప్రాసెస్ లో హీరో ఆ తర్వాత కిల్లర్ ఇద్దరు వెతుకుతున్నప్పుడు సడన్ గా ఆ మిలిటరీ ఆఫీసర్ కనిపిస్తాడనమాట. కాకపోతే హీరో ఏమంటాడంటే మనం డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుద్దాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోయారు, వీడిని పట్టుకునే ప్రాసెస్ లో వాళ్ళందరూ వస్తారని చెప్పడంతో కిల్లర్ సైలెంట్ అయిపోతాడు. వెంటనే హీరో ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట ఇక్కడ ఉన్న రండి అని చెప్పేసి. బట్ ఈ గ్యాప్ లో ఆ కిల్లర్ గడు ఏం చేస్తాడంటే మిలిటరీ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కావాలని చెప్పేసి తనకి తానే మత్తు ఇంజెక్షన్ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే అక్కడ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత మిలిటరీ ఆఫీసర్ తనని అటాక్ చేయడానికి వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి తనని పట్టుకొని పిచ్చా కొడుతూ ఉంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కదనమాట, ఒరే వాడిని మనం పట్టుకొని పోవాలరా, నువ్వేమో కొట్టి చంపేస్తట్టున్నావు అని చెప్పేసి హీరో భయం వేస్తుంది. ఆ తర్వాత మిలిటరీ ఆఫీసర్ తప్పించుకొని పారిపోతాడు అనమాట. వీళ్ళందరూ అతను వెనకాల పడతారు. అయినా సరే ఆ కిల్లర్ మాత్రం ఈ మిలిటరీ ఆఫీసర్ ని పట్టుకొని పిచ్చ కొడుతూ ఉంటాడు. ఏంటంటే హీరోకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట, ఈడేంట్రా పట్టుకుందాం పోలీస్ స్టేషన్ తీసుకెళ్దాం అని చెప్పి చూస్తుంటే ఇక్కడే పట్టుకొని కొట్టేదట్టున్నాడు అని చెప్పేసి హీరోకి భయం వేస్తుంది. అందులోనూ ఆ మిలిటరీ ఆఫీసర్ పారిపోతుంటే వెనకాలే ఈ కిల్లర్ వెళ్ళి ఆ మిలిటరీ ఆఫీసర్ పైనుంచి తనని నెట్టేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కావాలని చెప్పి తనతో పాటే పైనుంచి దూకేస్తాడు. మనోడికి ఏంటంటే పైనుంచి దూకటం వల్ల బాగా దెబ్బలు తగులుతాయి అనమాట. అప్పుడు హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఈ కిల్లర్ గాడేంటి వాడిని పట్టుకున్నారో బాబు అని చెప్పి అంటే వాడిని కొట్టే పనిలో ఉన్నాడని చెప్పేసి హీరోకి డౌట్ వచ్చేసి ఆ మిలిటరీ ఆఫీసర్ ని కిల్లర్ గాడికి దూరంగా తీసుకొచ్చేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో
కూర్చోబెడతాడు, ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి వచ్చేసి ఇక చాలు మీరు చేసింది, ఈ కేసుని వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాను, అందులోనూ మీ టీం ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి అనడంతో హీరో కోపం వస్తుంది. సార్ కిల్లర్ గాని పట్టుకున్న తర్వాత మమ్మల్ని వెళ్ళిపోమంటారు ఏంటండి అని చెప్పడంతో బాబు మీరున్నప్పుడు ఎన్ని దారుణాలు జరిగాయో నాకు బాగా తెలుసు, కాబట్టి దయచేసి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, మీరు వేరే కేసులు మీకున్నాయి, అందులోనూ సేఫ్ హౌస్ లో ఉంచిన హంతకుడిని కాపాడటం మీ వల్ల కాలేదు, వాడినే కిల్లర్ గాడు చంపేశాడు, మీరంటే కిల్లర్ ని పట్టుకున్నారంట అని చెప్పేసి అంటంతో హీరో తన పై అధికారితో ఏమంటాడంటే ఇప్పుడు మేము పట్టుకున్న అతను కిల్లర్ కాకపోతే మీ పరిస్థితి ఏంటని చెప్పి అంటాడు. దాంతో బాబు ఆయన కూడా స్టన్ అయిపోతాడు అనమాట. చేసేదేం లేక మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను కదా, మీకు వేరే కేసులు ఉన్నాయని చెప్పేసి అంటంతో హీరో మాత్రం ఈ కేసుని వదిలిపెట్టను, నా స్టైల్ నేను ఇన్వెస్టిగేట్ చేస్తానని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హంతకుడు ఎలా చనిపోయాడో అడుగుతాడనమాట. అడిగితే తానేమంటాడంటే కిల్లర్ గాడు తనని గొంతు బాగా నొక్కేసి చంపేశాడండి, అందులోనే కాళ్ళతో నొక్కాడని చెప్పేసి అంటంతో హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హంతకుడిని పొడవడానికి వచ్చినోడిని ఆ కిల్లర్ ఎలా చేశాడు, కాళ్ళతో పట్టుకుని కొట్టాడు. రెండోది హంతకుడిని కూడా అలాగే చంపుంటాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్ మీద అటాక్ చేసినప్పుడు కూడా ఆ కిల్లర్ గాడు ఇలాగే చేశాడు. సో మొత్తం మీద ఈ కిల్లర్ గాడు ఇదంతా చేస్తున్నాడని చెప్పేసి హీరో గెస్ కొడతాడు. అంతేకాకుండా ఇదే విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడనమాట. కానీ హీరో బ్యాడ్ లక్ ఏంటంటే హీరో ఫోన్ ని కిల్లర్ హ్యాక్ చేశాడు కదా, ఈ విషయం చెప్తున్నప్పుడు తాను వింటాడు. అందులో తన హాస్పిటల్ ఉన్నాడు కదా, పైనుంచి కింద పడ్డాడు కదా, ఇదంతా బెడ్ మీద కూర్చొని ప్రశాంతంగా వింటూ ఉంటాడు. ఆ తర్వాత మన కథలో హీరో డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఏమంటారంటే చూడు నువ్వు ఏది ఆధారంగా తీసుకుని వాడే కిల్లర్ అంటున్నావు చెప్పని చెప్పి అంటంతో హీరో ఏంటంటే ఆ కిల్లర్ గాడు అవతల వాళ్ళని కొట్టే విధానాన్ని చూపిస్తాడనమాట. కాళ్ళతో మెలవేసి అందరినీ చంపేస్తుంటాడు కదా, దాన్ని చూపించడంతో హీరో వాళ్ళ బాస్ ఏమంటాడంటే చూడు ఎవడైనా సరే ఫైటింగ్ అనేది ఒకరి నుంచి ఇంకొకరు నేర్చుకుంటారు తప్ప ఎవడు ఓన్ గా క్రియేట్ చేసుకోడు, వీడికి ఇలా అలవాటైంది, నువ్వు దాన్ని చూసి ఈడే కిల్లర్ అని చెప్తే ఎలాగని చెప్పేసి అంటంతో హీరో కొన్ని బుర్ర బ్లాంక్ అయ్యే విషయాలు చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు ఇంతకు ముందు రిపోర్టర్ ఒకరిని తీసుకొచ్చాడు కదా కిల్లర్ అని చెప్పేసి, వాడిని పట్టుకొని మనోడు కావాలంటే చంపేసేవాడే, కానీ చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు, ఒకవేళ వాడు చనిపోతే కిల్లర్ గాడు చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు రిలాక్స్ అవుతారు కాబట్టి చంపలేదు. అందులోను ఇప్పుడు అర్జెంట్ గా వాడు కాకుండా ఇంకొక హయాచి గారిని క్రియేట్ చేయాలని చెప్పేసి కిల్లర్ గాడు ఏం చేశాడంటే తన గర్ల్ ఫ్రెండ్ ని ఎవరైతే చంపారో చంపేసిన తర్వాత మనోడు మత్తు పదార్థాలకి బానిసయ్యాడు, వాడిని పట్టుకొని నీ గర్ల్ ఫ్రెండ్ చావుకి కారణమైన లిస్ట్ మొత్తం నేను నీకు ఇస్తాను, కాకపోతే నువ్వు మాత్రం హయాచిలో యాక్టింగ్ చేయాలని చెప్పేసి అనడంతో వాడు కూడా ఒప్పుకున్నాడు. అందులోను తన గర్ల్ ఫ్రెండ్ ని ఎవరెవరైతే చంపారో వాళ్ళ లిస్ట్ ఇచ్చాడు, అందులోను హయాచిగా యాక్ట్ చేశాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే అక్కడికి మనం రీచ్ అయిపోవటం వల్ల మనం ముందు వాళ్ళని చంపేస్తే పని అయిపోతుందని చెప్పి అనుకున్నాడు, కానీ అక్కడ మనం ఉండటం వల్ల వాడిని చంపలేకపోయాడు. అందులోను వాడితో కలిసి దూకాడు. మీరు చెప్పండి కత్తి పట్టుకుని అటాక్ చేస్తే వాడిని పిచ్చగొట్టుడు కొట్టి అవతల పడేసేవాడు, అసలు చేతుల్లో ఏమి లేని వాడిని ఏం చేయలేకపోతున్నాడు, చూసారు వాడు యాక్టింగ్ అని చెప్పేసి అనడంతో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నమ్మేస్తారనమాట. అంతా ఓకే, కానీ ఇప్పుడున్న వాడు ఒరిజినల్ అయాచి కాదని చెప్పేసి హీరో ప్రూవ్ చేయాలనుకుంటాడు. అందుకనే డిపార్ట్మెంట్ హెడ్ అంటే పై అధికారి ఉండదు కదా, తను కొంచెం పని మీద పక్క వెళ్ళినప్పుడు వెంటనే ఆ మిలిటరీ ఆఫీసర్ ని బాత్రూమ్ లో తీసుకొచ్చేసి తన దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారనమాట, తాను హయాచి కాదు అని చెప్పేసి, అందులో తను మత్తుకు బానిసాను అని చెప్పేసి ఇదంతా తీసుకుంటాడు హీరో. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కిల్లర్ గాడిని మీట్ అవుదాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ మనోడు కనిపించడు. అదే సమయంలో హీరోకి తన భార్య ఫోన్ చేస్తుంది. అందులో ఎందుకు ఫోన్ చేసిందంటే ఇంతకు ముందు హీరో ఒక ఆవిడకి ధైర్యం చెప్పాడు కదా, చిన్న షాప్ పెట్టుకున్న లేడీకి, నువ్వేం కంగారు పడకమ్మా ధైర్యంగా ఉండు, నీకు డివైస్ ఇస్తానని చెప్పాను కదా, ఆవిడ ఇప్పుడు కనిపించట్లేదంట. ఆవిడ పిల్లలు మాత్రం హీరో వాళ్ళ ఇంటికి వచ్చేసి మా అమ్మ కనిపించట్లేదని చెప్పారంట. అందుకని హీరో వాళ్ళ భార్య ఫోన్ చేసి చెప్తుందనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోకి ఇంకో ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు కిల్లర్ గాడు అనమాట. హీరోకి అర్థమైపోతుంది, ఎరా మొత్తానికి నువ్వు నా పక్క నుండి మొత్తం నడిపించావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ గా ఉంటాడు. వెంటనే హీరో ఏమంటాడంటే దయచేసి ఆ షాప్ అమ్మాయిని మాత్రం ఏమి చేయొద్దని చెప్పేసి అంటంతో ఈ కిల్లర్ గాడు సైలెంట్ గా ఉంటాడు అనమాట. సో దాన్ని బట్టి హీరోకి అర్థమైపోతుంది ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది ఏడే అని చెప్పేసి. అందులోని కిల్లర్ హీరోకి ఏం చెప్తాడంటే ఇప్పుడు నీ ఫోన్ నేను ఒక వీడియో పంపించాను చూడు అని చెప్పేసి అంటంతో ఆ వీడియో చూస్తాడు. చూస్తే అందులో హీరో వాళ్ళ కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పెట్రోల్ పోస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే కిల్లర్ ఏమంటాడంటే ఇప్పుడు నేను చెప్పిన పని చేయకపోతే నీ కొడుకు చనిపోతాడు, కాబట్టి అర్జెంట్ గా ప్లేస్ కి రమ్మని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు. అందులో హీరోకి అర్థమైపోతుంది తను ఏం మాట్లాడినా సరే ఈ కిల్లర్ గడి తెలిసిపోతుందంటే తప్పకుండా నా ఫోన్ వాయిస్ వాడు వింటున్నాడని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. ఎందుకంటే హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు కదా. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన బాస్ కి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేసి ఏదో చెప్తాడు అనమాట. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే కిల్లర్ గడి రమ్మన్న లొకేషన్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ షాప్ లో అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. అంతేకాకుండా ఆ రిపోర్టర్ గాడు కూడా అక్కడే ఉంటాడు. కాకపోతే ఆ అమ్మాయిని ఏంటంటే ఆ కిల్లర్ గాడు ఒక కారులో కూర్చోబెట్టి ఆ కారుకి ఎదురుగా రాడ్డు పెట్టి హ్యాండ్ బ్రేక్ వేసి పెడతాడు. అంతేకాకుండా రిపోర్టర్ చుట్టూ గ్లాసులు పోసి తన కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి వదిలి పెడతాడు. కానీ హీరోకి తెలియని విషయం ఏంటంటే
తనకు దూరంగా ఒక కెమెరా సెట్ చేస్తాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు హీరో మాట్లాడిన ప్రతి ఒక్క మాటని హీరోకి తెలియకుండా కిల్లర్ రికార్డ్ చేశాడనమాట. అంటే హంతకుడిని తీసుకెళ్లి సేఫ్ హౌస్ లో పెట్టినప్పుడు హీరో కోపం వచ్చేసి ఇలాంటి వాళ్ళని చంపేయాలి, నేనైతే రోడ్డు మీద కాల్చి అవతల పడేస్తా అని చెప్పన్నాడు కదా. అలా ఎవరి మీద అయితే కోపం వచ్చి మాట్లాడాడో అలా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను రికార్డ్ చేశాడు. సో ఇప్పుడు హీరో అక్కడ నుంచున్నాడు కదా, హీరోనే హయాచి అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి దానికి ఈ ఆడియో యాడ్ చేసి ఇప్పుడు దాకా జరిగిన ప్రతి ఒక్క హత్యకి నువ్వే కారణం అని చెప్పేసి చెప్తానని చెప్పేసి హీరోకి ఫోన్ చేసి చెప్తాడనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. చూడు బాబు, పాపం అమ్మాయికి ఏం తెలియదయ్యా బాబు, అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది, నువ్వేదో హయాచి లాగా అందరికి మంచి చేస్తావు అనుకుంటే ఈ అమ్మాయిని చంపేస్తావు అని చెప్పేసి అంటంతో నేను చెప్పాను నీకు హయాచినని, నేను చెప్పాను నీకు మంచోడినని, అందులోనూ నాకు ఆ పేరు పెట్టింది ఆ రిపోర్టర్ గాడే, కావాలంటే వాడిని ఆ తర్వాత ఈ అమ్మాయిని ఇద్దరిని చంపవతలు పడేసి నేను నీ కొడుకును వదిలేస్తాను, అలా కాకుండా నువ్వు వేరే చేసావనుకో ఖచ్చితంగా నిన్ను హయాచిగా నేను అందరికి ప్రొజెక్ట్ చేస్తాను, ఆ తర్వాత నీ కొడుకుని చంపేస్తానని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే ఫస్ట్ వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడతాడు. ఆ తర్వాత ఆ కిల్లర్ గాడు చీకట్లోంచి వస్తాడనమాట. బేసికల్ గా వాడు ఎక్కడో లేడు, అక్కడే చీకట్లో దాక్కుని మెల్లగా బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత కిల్లర్ ఏమంటాడంటే నువ్వు నీ పోలీస్ బుద్ధిని చూపించావు, మరి నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చాలి కదా, నీ కొడుకుని చంపేపిస్తా అని చెప్పేసి అంటంతో సడన్ గా హీరో వాళ్ళ కొడుకున్న ప్లేస్ కి హీరో వాళ్ళ బాస్ వెళ్తాడనమాట. అందులోనూ హీరో వాళ్ళ కొడుకున్న లైవ్ ఏంటంటే అక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంతకు ముందు తనని ఫ్రెండ్స్ ఎక్కడైతే కొట్టి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారో అదే లొకేషన్ అనమాట. దాంతో వాళ్ళు ఏంటంటే ఆ ఫోటోలో ఉన్న లొకేషన్ ని ట్రేస్ చేసుకొని డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి హీరో వాళ్ళ కొడుకుని కాపాడతారు. ఇది చూసిన తర్వాత కిల్లర్ గాడి కోపం వచ్చేసి హీరోని పట్టుకొని పిచ్చా కొట్టుడు కొట్టి ఆ తర్వాత ఆ అమ్మాయి కారు లో కూర్చుంది కదా, హ్యాండ్ బ్రేక్ ని రిలీజ్ చేస్తాడు. దాంతో ఆ కారు మెల్లగా ముందుకెళ్తూ ఉంటుంది. మరో పక్క హీరో బాధపడుతుంటాడు అనమాట, ఆ అమ్మాయి చనిపోతుందేమో అని చెప్పేసి. సడన్ గా అప్పుడే హీరో వాళ్ళ టీం మెంబర్ వచ్చేసి అక్కడ కారు ఆపి ఆ కార్ కి ఇంకో కారు వచ్చి తగిలేలా యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడనమాట. దాంతో ఆ అమ్మాయి ఉన్న కారు ఆగిపోతుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరో ఆ తర్వాత కిల్లర్ అతి భయంకరంగా ఫైట్ చేసుకుంటారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే రిపోర్టర్ కోసం అని చెప్పేసి గాజు పింకులు చుట్టూ వేశాడు కదా, వాటి మీదకి కిల్లర్ గాని నెట్టేస్తాడు. దాంతో వాడికి బాగా దెబ్బలు తగులుతాయి. ఆ తర్వాత హీరో వాళ్ళ టీం కూడా అక్కడికి రావడం వల్ల ఈ కిల్లర్ గడికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది అనమాట. మనం వాళ్ళని కొట్టలేమని చెప్పేసి కారు తీసుకుని బయలుదేరి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంకేముంది వచ్చి చూస్తే బయట పోలీస్ టీము భయంకరంగా ఉంటుందన్నమాట. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. ఈసారి మాత్రం హీరో తన బాస్ తో కలిసి కారులో వస్తూ ఉంటాడు. కాకపోతే హీరో కావాలని చెప్పేసి వచ్చేసి కిల్లర్ గడి కారుని గుద్దేస్తాడు. ఎందుకంటే హీరో సీట్ బెల్ట్ వేసుకున్నాడు, అంతేకాకుండా ఎయిర్ బెలూన్స్ కూడా ఉంటాయి కదా, మనోడికి ఏం కాదని చెప్పేసి ధైర్యం అనమాట. కానీ ఆ కిల్లర్ గాడు మాత్రం చచ్చిపోవాలని చెప్పేసి ఎలాగైనా సరే పోలీసులు దొరకకూడదని చెప్పేసి సీట్ బెల్ట్ తీసేస్తాడు. కారుకి యాక్సిడెంట్ అవుతుంది, మనోడు కింద పడతాడు. ప్రాణాపాయ స్థితిలో ఉంటే హీరో ఏం చేస్తాడంటే వచ్చి తనకి సిపిఆర్ చేసి తనని ప్రాణాలతో కాపాడతాడు. కాపాడిన తర్వాత హీరో కిల్లర్ తో ఏమంటాడంటే నిన్ను అంత ఈజీగా ఎందుకు చనిపోనిస్తాను, నువ్వు శిక్ష పడని వాళ్ళని చంపావు బానే ఉంది, కానీ అమాయకులైన ఆడపిల్లను కూడా చంపాలని చూస్తున్నావు, అందులోని ఇంకెంతమంది అమాయకులు నువ్వు చంపుంటావు నాకు అర్థం అవుతుంది, కాబట్టి నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నువ్వు ఎప్పటి వరకు ఏమేం చేసావు మొత్తం ఎంక్వైరీ చేసి నిన్ను ఇంట్రాగేట్ చేసి నీకు తగిన శిక్ష వేయకపోతే నాకు నిద్ర పట్టదని చెప్పేసి మనోడిని బ్రతికించి హాస్పిటల్ పంపిస్తాడు. ఆ తర్వాత ఈ కిల్లర్ గారిని పట్టుకునే లోపు నా తల ప్రాణం తోకొచ్చిందని చెప్పేసి హీరో వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటే హీరో వాళ్ళ టీం నలుగురు వచ్చి తన పక్కన కూర్చుంటారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.